అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ పరిధిలోని మజ్జివలస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు వచ్చిన 4 సభ్యుల బృందాన్ని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల తమ భూములు జీవనాధారం దెబ్బతింటాయని, గ్రామాలు ముంపునకు గురవుతాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను వెంటనే రద్దు చేయాలని, జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సర్వే ప్రక్రియను కొనసాగించబోమని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ పరిధిలోని మజ్జివలస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు వచ్చిన 4 సభ్యుల బృందాన్ని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల తమ భూములు జీవనాధారం దెబ్బతింటాయని, గ్రామాలు ముంపునకు గురవుతాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను వెంటనే రద్దు చేయాలని, జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సర్వే ప్రక్రియను కొనసాగించబోమని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. కావ్య, అల్లూరు జిల్లాలో అయితే ఒక పూర్తి స్థాయిలో గిరిజనులు అయితే అధికారులను అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అల్లూరు జిల్లా పాడేరు దగ్గరలో ఉన్న హుకుంపేట మజ్జివలస గ్రామంలో అయితే పూర్తిగా ఉధృతి అయితే నెలకొందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేయడానికి అయితే అక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అయితే ఎప్పటి నుండి కూడా ప్రతిపాదన తీసుకొస్తుంది. ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు సంబంధించి ఆ సర్వే నిర్వహించడానికి అయితే దాదాపు అధికారులు అక్కడ స్థానికంగా సర్వే చేయడానికి అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానికంగా పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి సర్వే చేస్తున్న సమయంలో స్థానికంగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే బృందం 4 సభ్యులతో వచ్చిన బృందాన్ని అయితే అక్కడే అడ్డుకోవడం అయితే వాళ్ళని బయటకు కూడా వెళ్ళకుండా చేయడంతో అయితే కలెక్టర్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు కనీసం సర్వే కానీ వీళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా ఒప్పుకోమని చెప్పేసి అయితే పూర్తిగా గిరిజనులు అయితే అడ్డుకోవడం జరిగింది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్ల తమ భూములు కోల్పోవడంతో పాటు అలానే ఆ భూములను నమ్ముకొని వాళ్ళ యొక్క జీవనాన్ని అయితే గడుపుతున్నామని చెప్పేసి అయితే గ్రామాలు ఎప్పుడైతే ఈ పవర్ ప్రాజెక్ట్ వస్తుందో దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా గ్రామాల్లోకి ముంపుగా మారిపోయి ఎక్కువగా నీరు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ముంపుకు గురవుతాయని, గ్రామాల్లో మేము నివసించడం కూడా పూర్తిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కోసం అయితే ప్రభుత్వం పూర్తిగా చొరవ చూపడం మొదలు పెట్టిందో అప్పటి నుండి కూడా వీళ్ళు అడ్డుకోవడం అయితే జరుగుతుంది. అప్పటి నుండి కూడా కొన్ని రోజులైతే కొద్ది నెలలు అయితే గ్యాప్ తీసుకుని మళ్ళా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పైన అయితే మళ్ళా విచారణ చేయడానికి చెప్పేసి అయితే స్థానికంగా అధికారులు ఆ ప్రాంతానికి చేరుకోవడం, మళ్ళీ సర్వే చేయడానికి వెళ్తే వెంటనే మళ్ళా దీనికి సంబంధించి ఇటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల మా యొక్క భూములు అలానే మా యొక్క జీవనాధారాన్ని కూడా పూర్తిగా కోల్పోతాం కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలని రద్దు చేస్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు కూడా ఎవరైతే వచ్చారో సర్వేకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా మేము కనీసం ఈ సర్వే చేయడానికి కూడా మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ప్రధానంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన, గిరిజనులతో పాటు వాళ్ళు కూడా మద్దతు పలికి అక్కడ పూర్తిగా వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఉద్యోగుల బృందం దాదాపు 30 వాహనాల్లో అయితే వాళ్ళకి మద్దతు పలకడానికి మరొక 30 మంది వాహనాల్లో కూడా మజ్జివలస అయితే చేరుకోవడం జరిగింది. వారు ఆ ప్రాంతం మొత్తం కూడా అంతమంది రావడంతో ఒక్కసారిగా ఎవరైతే ఆ మజ్జివలస గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పూర్తిగా అక్కడ చేరుకొని ఆ గిరిజనులు అంతా చేరుకొని ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కోసం అధికారులు వచ్చారో వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా చేసి దాదాపు నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. దీనిపైన కలెక్టర్ వెంటనే స్పందించి తక్షణమే ఇక్కడికి వచ్చి లిఖితపూర్వకంగా ఈ ప్రాజెక్ట్ నిలుపుదల చేస్తామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకోవడం జరిగింది. సర్వే అధికారుల రాకతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా కాస్త అప్పటికే హుకుంపేటకు సంబంధించిన ఎస్ఐ అక్కడికి చేరుకొని పోలీసులు కూడా రెవెన్యూ అధికారులు మధ్య అంత వాగ్వాదం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళతో చర్చలు జరిపి భూమి పైన ఏ చట్టం అయితే ఉందో 1/70 చట్టం ఉంది, దాని ప్రకారంగా గ్రామ సభలు అనుమతి లేకుండా సర్వేలు చేయడానికి అయితే చెప్పేసి అయితే అక్కడ గిరిజనులు అయితే చెప్తున్నారు. ఆ చట్టం ప్రకారంగా ఇప్పటికైనా గ్రామ సభ నిర్వహించి ఏ ప్రాంతాల్లో సర్వే చేయాలని చెప్పేసి అయితే కలెక్టర్ వచ్చేంత వరకు కూడా వీళ్ళని అడ్డుకోమనే విషయాన్ని అయితే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
నడుస్తా ఫోటో వీడియో లాగే